సరే ఈసారి పొగాకు కొనుగోళ్లకు సంబంధించి అంటే పంట దిగుబడి వచ్చిన దగ్గర నుంచి కూడా కొనుగోలు జరపాల్సిన బాధ్యత తీసుకున్న ప్రభుత్వం, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూ పంట అమ్మకాలకు సంబంధించి ఎలాంటి పురోగతి ఉంది? ఒక పొగాకు రైతుగా మీరేం చెప్పవచ్చు? యాక్చువల్గా పొగాకు రైతులకు ప్రతి సంవత్సరము ప్రైవేట్ కంపెనీ వాళ్ళు బాగా ఎగబడి కొనేవాళ్ళు, అంటే ముందుకొచ్చి కొనేవాళ్ళు. ఈ సంవత్సరం ఏమైందంటే వాస్తవ పరిస్థితి వేరు. చాలామంది రైతులకు తెలియంది ఏంటంటే ఇక్కడ వ్యవసాయ అగ్రికల్చరు మన పొగాకు ఎక్కువ చైనాకి ఎక్స్పోర్ట్ అవుతుంది. అది మనం డైరెక్ట్గా ఎప్పుడు ఎక్స్పోర్ట్ అవ్వదు. బంగ్లాదేశ్ వెళ్ళి అక్కడి నుంచి చైనాకి ఎక్స్పోర్ట్ అవుతుంది. అది ఈ సంవత్సరం మనకి బంగ్లాదేశ్ కొన్ని ఇష్యూస్ కారణంగా ఎక్స్పోర్ట్ ఆగిపోయింది. అది కారణంగా ప్రైవేటు వాళ్ళు కూడా ఇప్పుడు ఇన్వెస్ట్ చేసి పొగాకు కొని స్టాక్ చేసి ఎక్స్పోర్ట్ చేసి లేని పరిస్థితి. అందువలన పొగాకు ఈ పరిస్థితి వచ్చింది. వాస్తవంగా పొగాకు అనేది ఎనీ టైం డిమాండ్దే. ఇప్పుడు వచ్చే సంవత్సరం క్రాప్ హాలిడే అంటున్నారు, కానీ ఈ పొగాకు ఇష్యూస్ కనుక అయిపోతే పొగాకు ఇమ్మీడియట్లీ ఎక్స్పోర్ట్ అయిపోతుంది. నాకున్న నాలెడ్జ్ నేను ప్రతి సంవత్సరం ఒక 5 ఎకరాలు తగ్గకుండా వేస్తానండి. ఎంత పెట్టుబడి అయింది? ఎంత అంటే ఎకరానికి తక్కువలో తక్కువ 1 లక్ష రూపాయలు అవుతుందండి. ఇక్కడ దిగుబడి ఒక 15 క్వింటాలు వస్తుంది. యావరేజ్ ఒక 10,000 గిట్టుబాటు వస్తే ఏ రైతుకైనా అంటే ప్రాబ్లం ఉండదు. సో గత 2 ఏళ్లలో 23-24 కానివ్వండి, అంటే 24-25 కానీ 23 చూసుకుంటే గత ప్రభుత్వానికి ఇప్పటికీ మీ అమ్మకాలకు సంబంధించి వ్యత్యాసం చూసుకుంటే ఎలా ఉంది సార్ పరిస్థితి? వ్యత్యాసం అంటే ఇంతకు ముందు ఆకు ఎప్పుడు ఏ గవర్నమెంట్ కొనలేదండి. వాస్తవం ఏంటంటే ఇది ఆహార పంట కాదు కాబట్టి గవర్నమెంట్కి సంబంధం ఉండదు. క్రాప్ ఇన్సూరెన్స్ కానీ ఈ క్రాప్ బుకింగ్లో కానీ ఈ పొగాకు అనేది ఎలిజిబిలిటీ లేనిది. కానీ ఈ సంవత్సరం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రైతులు ఇబ్బంది పడుతున్నారని చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకొని కంపెనీలను ఫస్ట్ రిక్వెస్ట్ చేయడం అయింది. రైతుల దగ్గర కొనండి, మీకు ఏదైనా లాస్ అంటే ఏదైనా మీకు లాస్ వచ్చేటట్టుంటే గవర్నమెంట్ బారాస్తుందని చెప్పినా కూడా ప్రైవేట్ కంపెనీ వాళ్ళు ముందుకు రాలేదు. నెక్స్ట్ గవర్నమెంట్ వార్నింగ్ టైప్ కూడా ఇచ్చింది, అయినా ప్రైవేట్ కంపెనీ వాళ్ళు మూవ్ అవ్వలేదు. తర్వాత గవర్నమెంటే ఓన్గా కొని నాబార్డు తరపున కొనేసి రైతులకి ఇబ్బంది పడకుండా వాళ్ళ పెట్టుబడి వరకైనా వాళ్ళకి అందివ్వాలనే ఒక ధ్యేయంతో కొంటుందని నా అభిప్రాయం. ఇంత చొరవ తీసుకుని గతంలో అసలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కానీ ఆయన హయాంలో ఉన్న వ్యవసాయ శాఖ మంత్రులు కానీ అట్లాంటివి జరిగినాయా సార్? గత 2 ఏళ్ల క్రితం అయితే మనం చూసుకుంటే సార్ నేను ఒక మాట చెప్తాను సార్. గత 5 సంవత్సరాలు నాకు వ్యవసాయ శాఖ మంత్రి ఎవరో కూడా తెలియదు అంటే ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన పదవులకి వాళ్ళకి ఇచ్చిన పోస్టింగులకి వాళ్ళకి సంబంధించిన ఇప్పుడు హోంమంత్రి అంటే లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడి, వ్యవసాయ మంత్రి అంటే వ్యవసాయం గురించి మాట్లాడే, అట్లా ఎవరు మాట్లాడే వాళ్ళు లేరు. దానికి సంబంధించిన నాలెడ్జ్ ఉన్న మంత్రులు ఒక్కరు లేరు లాస్ట్ 5 years. ఈ ప్రభుత్వం కూడా 1 సంవత్సరమే అయింది. ఇప్పుడు ఉండవరకు మాత్రం అందరూ వాళ్ళ సబ్జెక్టులో మాట్లాడుతున్నారని నా అభిప్రాయం. ఆఫ్టర్ అంటే వాళ్ళ పొలిటికల్గా వేరే ఏం మాట్లాడుకోవచ్చు. ఒక మంత్రిగా ఇప్పుడు హోంశాఖ ఇస్తే లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడాలి, వ్యవసాయ శాఖ ఇస్తే వ్యవసాయ శాఖ గురించి మాట్లాడాలి. వాళ్ళకి ఏం లేవు, అది కామన్. అదంతా డబ్బాలో పోసిన గులకరాల్లా కొట్టడం. జగన్మోహన్ రెడ్డి గారు ఏ చిన్న అంశాన్ని అయినా సరే భూతత్వంలో చూపించే విధంగా మొన్న మిర్చి రైతుల దగ్గరికి వెళ్ళి చేసింది కానీ, అంతకుముందు మామిడి రైతుల దగ్గర కానీ, ఇప్పుడు కొత్తగా పొగాకు రైతులు ఇబ్బందులు పడిపోతున్నారు, అదేదో రోడ్ల మీద పోసేస్తున్నారు, వాళ్ళకి సరైన గిట్టుబాటు ధర లేక అని చెప్పి ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు కదండి. వీటిని ఎలా చూడాలంటారు? ఇప్పుడు మీరు మిర్చి గురించి అడిగారు. మిర్చి ఇంటర్నేషనల్ స్టాండర్డ్కి తగ్గట్టుగా మన మిర్చిలో కెమికల్ కాంటెంట్స్ బయటపడుతున్నాయి. అందువలన కొంత ఎక్స్పోర్ట్ ఆగుతుంది. రైతులు కూడా ఆర్గానిక్ వైపు తిరిగి దాన్ని మిర్చిని కూడా కరెక్ట్గా పండియగలిగితే మన మిర్చి ఎనీ టైం డిమాండ్. రెండవది, మనకి ఇంతకుముందే చెప్పాను పొగాకు గురించి, బంగ్లాదేశ్ టు చైనా ఆ ఇష్యూ కారణంగానే గత సంవత్సరం నుంచి కొంచెం మిర్చి కూడా ఆగిపోయింది. అది కాక వేరే కంట్రీస్లో కూడా ఈ పొగాకు కూడా బ్రెజిల్ కంట్రీస్లో కూడా బాగా ఈలింగ్ వచ్చింది. అందువలన కూడా మన ఎక్స్పోర్ట్స్ మీద కొంచెం ఎఫెక్ట్ ఉంది. సో ప్రభుత్వం అయితే కొంత చొరవ తీసుకున్నట్టే, రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు కొంతగా సార్ 100% చొరవ తీసుకున్నట్లే. ఎందుకంటే ఈ రోజు నేను ఒక 13 సంవత్సరాలు బెంగళూరులో జాబ్ చేసి వ్యవసాయం మీద మక్కువతో జాబ్ వదిలేసి వచ్చాను. ఒక 8 సంవత్సరాల నుంచి నేను పొగాకు పండిస్తున్నాను. కంపల్సరీ వేరే ఇతర పైర్లు వేసినా కూడా పొగాకు కంపల్సరీ వేస్తాను. పొగాకు అనేది ఒక రైతును చంపే పంట కాదు. ఎందుకంటే దాని డబ్బులు దానికి వస్తాయి, హెవీగా లాభాలు వస్తాయనో ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా ఒక్కో సంవత్సరం పలుకుతుంది హై రేట్లు. ఎందుకంటే అది ఒక సిచ్యువేషన్ అంతే. ఆ మూమెంటుని క్యాచ్ చేసుకొని నెక్స్ట్ ఇయర్ రైతులు ఏంటంటే అనాలోచితంగా పంటని ఎక్కువగా వేస్తున్నారు, రేటు ఉన్న పంటని. నెక్స్ట్ సంవత్సరం అది పంట రేటు తగ్గిపోతుంది. అది కాకుండా ఇక్కడ అంటే గవర్నమెంట్ ఇంకోటి కూడా సజెస్ట్ చేయగలను, వ్యవసాయ అధికారులు కొంచెం కరెక్ట్గా రైతులకి ఇంట్రడక్షన్ ఇవ్వగలిగితే, అందరూ ఇట్లా వేస్తున్నారు, ఇది రేపు పొద్దున్న దిగుబడి ఎక్కువ అయితే మనకి రేటు తగ్గిపోతుంది, మీరు లాస్లో పడతారని ఈ మోటివేట్ చేయాలి రైతులు. ఇప్పుడు అంటే ఇప్పుడు వాట్సాప్ గ్రూపులు కానీ లేకపోతే మీ రైతుల కొనుగోళ్లకు సంబంధించి ఎప్పటికప్పుడు సమీక్షలు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు ఫీడ్ తీసుకోవడం, వాళ్ళ దగ్గర నుంచి డేటా సేకరిస్తున్నారు అంటే మీ పట్ల ఆయన ఎలాంటి శ్రద్ధతో ఉన్నారు? ఏమండి, నేను టీడీపీ అభిమాని అని కాదు,
కానీ నేను ఫ్రాంక్గా ఒక రైతుగా మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఎవరైనా సరే ఇప్పుడు ఈ పంట ఆ పంట అని కాదు, రైతుకి ఏంటంటే గిట్టుబాటు ధర ఉంటే ఏ పంట అయినా రైతుకు యూస్ఫుల్గానే ఉంటుంది. రెండోది రైతులకు కూడా నేను ఒక సజెషన్ చేయగలుగుతాను సార్. ఓవర్గా ఫర్టిలైజర్స్ కెమికల్స్ వాడుతున్నారు, అవి కూడా వాళ్ళ కంట్రోల్లో ఉంటే వాళ్ళకి పెట్టుబడి కూడా తగ్గిద్ది, ఇంత ప్రాబ్లం రాదు. వాస్తవంగా ఈ సంవత్సరం గవర్నమెంట్ కనుక ఇన్వాల్వ్ అయ్యి పొగాకు కొనకపోతే ఆ పొలాలకేసే పురుగు మందు తాగటానికి వందల మంది రైతులు రెడీగా ఉన్నారు సార్. అంటే ఈ సంవత్సరం ఎందుకంటే నీరుడు బాగా రేటు ఉండే తల్లికి 1-2 ఎకరాలు వేసుకునే వాళ్ళు కూడా 10 ఎకరాలు 20 ఎకరాలు వేసుకున్నారు. కొంచెం ఎవరో నాలా కంట్రోల్లో ఉండి మామూలుగా నార్మల్గా వేసుకున్న వాళ్ళు తక్కువ, కానీ ఎవరికైనా రైతు అనేవాడికి ఒక పంట రేటు ఉంది అంటే దాన్ని పండించుకోవాలి, 4 డబ్బులు సంపాదించుకోవాలని ఉంటుంది. రైతుని తప్పుపడటానికి లేదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ వ్యవసాయ అధికారులు కూడా వాళ్ళకి ఇచ్చే డైరెక్షన్ కరెక్ట్గా ఉండాలి అనేది నా అభిప్రాయం. ఇప్పటి వరకు గవర్నమెంట్ ఈ సంవత్సరం పొగాకు మీద తీసుకొచ్చిన డెసిషన్ నెంబర్ 1. ఎందుకంటారంటే పొగాకు రైతులు, నేను చెప్పాను కదా, ఈ సంవత్సరం గవర్నమెంట్ తీసుకోకపోతే వందల మంది రైతులు ఆత్మహత్యలకి పాల్పడే సిచ్యువేషన్ క్రియేట్ అయ్యేది. దాన్ని తప్పించారు. ఇప్పుడు వాస్తవం చెప్తున్నా, మీరు గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ఆలోచించండి, నేను రైతు సైడ్ నుంచి ఆలోచిస్తాను. ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు అంటే అతనికి వ్యవసాయంలో లాస్ వచ్చో లేకపోతే ఇతరత్ర వ్యవసాయం నుంచే ఉంటుంది అది. దానికి హెల్ప్ఫుల్గా ఆయన చేశాడంటే ఈయన ప్రాణం కాపాడినట్టే కదా. అదే ఇది చొరవ తీసుకోకుండా రేపొద్దున రైతులు చనిపోతే, ఇప్పుడు ఏదో బాబు గారు దీనికి సంథింగ్ 300 crores సంథింగ్ ఫండ్స్ అలాట్ చేశారు. ఒక 100 మంది రైతులు చనిపోతే ఆ 300 crores ఆ 100 మంది రైతులను బతికిగలుగుతాం? లేదు. వాళ్ళ ఫ్యామిలీ పడే సఫర్ మనం సాల్వ్ చేయగలుగుతాం. దీనికి తోడు సార్, అంటే ఇప్పుడు ఈ రోజున వైసీపీ ప్రచారాలు, విష ప్రచారాలు ఎలా ఉన్నాయంటే, ఏదో వాళ్ళు రోడ్డు మీద ఆరబోసుకున్నా కూడా అసలు వాళ్ళకి సరైన గిట్టుబాటు ధర లేక రోడ్ల మీద పోసేశారు, లేకపోతే నిండా మునిగిపోయారు రైతులు, పొగాకు రైతులు అని చెప్పి వాళ్ళు చేస్తున్న ప్రచారాల మీద మీ అభిప్రాయం ఏంటి? ఏమండి, నేను మిమ్మల్ని మీరు నన్ను ఎందుకు వచ్చి అడుగుతున్నారు నాకు అయితే ఐడియా లేదు. నేను ఒక్కటి అడుగుతాను. మీ ఇంట్లో ఏదో ఒకటి ఒక చిన్న సిచ్యువేషన్ జరిగింది, లేదు మన ఫ్యామిలీ మెంబర్ ఎవరైనా చనిపోయారు, చనిపోతే మీరు వచ్చి సానుభూతి తెలుపుతారు, నేనుండా ధైర్యం చెప్పాలి. అదే రైతుల గురించి వస్తాను. ఒక పంట ఉంది సరే, ఆ రైతులు నిజంగా ఇప్పుడు కొంచెం సఫర్గానే ఉన్నారు. ఎందుకంటే కొనుగోళ్ళు అనేది గవర్నమెంట్ తరఫు నుంచి కొంచెం స్లోగా ఉన్నమాట వాస్తవం. మెయిన్ ఏంటంటే వాళ్ళకి గోడౌన్లు దొరకలేదు. గోడౌన్లు దొరికితే ఇంతకంటే ఫాస్ట్గా అయ్యేది. వాస్తవం చెప్తాను, నేను పొగాకు రైతునే, నాది ఇంకా పొగాకు ఉంది, నేను రిజిస్ట్రేషన్ చేయించుకున్న నెంబర్కి నాకు ఇంకా మెసేజ్ రాలేదు, అయినా కూడా నాకు ధైర్యం ఉంది. ఎందుకంటే కొంటున్నారు, ప్రాసెస్ జరుగుతుంది. ఎంతవరకు జరుగుతుందో తెలియకుండా గవర్నమెంట్ మీద బ్లేమ్ చేయకూడదు. నెంబర్ 2, జగన్మోహన్ రెడ్డి గారు, అంటే నేను పొలిటికల్గా మాట్లాడలేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు బ్లేమ్ చేస్తున్నారు. పొగాకు రైతులను పరామర్శించడానికి వెళ్ళారు, పొగాకు నాణ్యత చూడమని, బాగుంది, ఎందుకు గొంటలేదు, అక్కడ ఉన్న ఆఫీసర్లను అడగమని. పొగాకు చెక్కులు దొక్కేదేంది సార్? రైతుకి పంట అంటే తినే అన్నంతో సమానం, పంటను దొక్కేదేంది? నేను ఒక రైతుగా చెప్తున్నా, నువ్వు డబ్బులు పెట్టి కొని తొక్కిగాక. మొన్న మామిడి రైతులు, నీ డబ్బులతో నువ్వు కొనుక్కొచ్చి రైతులు పోసింది కాదు, అది ఈ రాష్ట్రం మొత్తం అందరికీ తెలుసు. కానీ ఆ మామిడికాయ పండించినాడికి తెలిస్తుంది సార్ కష్టం. నువ్వు నీ డబ్బులుండేని నీ మదంతో నువ్వు రోడ్డు మీద పోసి తొక్కించావు అంటే నాకు తెలిసి వాడు అన్నం తినడానికి కాదు, భూమి మీద బతకడానికి కూడా వేస్ట్ సార్. సో ఇదే తరహాలో సార్, అంటే ప్రతి రైతు యొక్క మనోభావాలు, అంటే ఈ రోజున మీరు అన్నట్టుగా పంట పండి చేతికొచ్చి మళ్ళీ దాన్ని అమ్మకానికి ₹1 చేతిలో పడేదాకా కూడా ఆ రైతు ఎంత కష్టపడతాడు, ఎంత ఆలోచన చేస్తాడు అనేది కూడా ఆలోచించకుండా ఎంతసేపు ఏదో ఒక విధంగా ఒక ఫేక్ న్యూస్లు ప్రచారం చేసి దానివల్ల మీరు ఆందోళనకు గురవుతారు కదా సార్ రైతులు యాక్చువల్గా. సార్ నేను ఒక మాట చెప్తున్నాను, ఇప్పుడు ఇన్ని చేస్తున్నారు కదా, అసలు ఇప్పుడు నీకు పొగాకు కొంటున్నారు, లాస్ట్గా మిగిలిపోయింది ఏదన్నా ఉంటే ఆ రైతులు ఎందుకు కొనవని చొక్కా పట్టుకొని అడగమనండి గవర్నమెంట్ని. దానికి రైతులు సపోర్ట్ ఉంటుంది, నీకు పబ్లిక్లో కొంచెం ఇది వస్తుంది. అంతేగాని నువ్వు అసలు జరిగే ప్రాసెస్లో మధ్యలో అడ్డం పడి అది జరగలేదు ఇది జరగలేదు అంటే ఎట్లా? రెండోది, ఈ పంట అనేది లక్ష్మీతో సమానం. మీకు ఒక ఐడియా చెప్తాను. హిందూకి భగవద్గీత, ముస్లింకి ఖురాన్, క్రిస్టియన్కి బైబిల్ ఎట్లాగో పంట అనేది రైతుకి ఆ మూడిటితో సమానం. ఎందుకంటే రైతులు అన్ని మతాల్లో అన్ని కులాల్లో ఉంటారు. అటువంటి దాన్ని నువ్వు తొక్కావు అంటే రైతు మనోభావాలను దెబ్బతీసినట్టే. అంతా ఒక పంటని అంత నాశనం చేయటం, పండించిన పంట అది అసలు మామిడి పంట ఎప్పుడు వస్తుంది సార్? ఎన్ని రోజులు దానికి పోషణ చేసి వస్తుంది సార్? రైతు నాటి 3 సంవత్సరాల తర్వాత క్రాప్ వస్తుంది. ఆ తర్వాత మంచి క్రాప్ రావడానికి ఇంకా 3 సంవత్సరాలు 6 సంవత్సరాలు పడుతుంది. 6 సంవత్సరాల తర్వాత వచ్చిన ఒక పంట
పక్క రాష్ట్రాల కంటే నేను చదువుకున్నాన్ని కర్ణాటక, బెంగళూరు, ఇండియాలో చాలా స్టేట్లు తిరిగినాన్ని కాబట్టి ఇప్పుడున్న పరిస్థితికి తతిమా స్టేట్ల కంటే మన స్టేట్లోనే బెటర్గా రేట్ ఇచ్చి కొంటున్నారు. పొగాకు, మామిడి ఏదైనా కావచ్చు. ఎంత సార్ అంటే మీకు మీరు ఎంత మేర వేసారన్నారు, ఎంతవరకు మీకు కొనుగోలు జరిగినాయి ఏంటి? అంటే నాది ఇంకా పేరు రాలేదు, కానీ కొంటారని నమ్మకం ఉంది నాకు. ప్రభుత్వం నుంచి అయితే చొరవ బాగానే ఉంది. నేను ఇక్కడికి అంటే ఇక్కడ మా దగ్గరలో ప్యాసింగ్ ఉంది కాబట్టి డైలీ వస్తున్నాను. నాకు తెలిసి నా నాలెడ్జ్ వరకు వీళ్ళు వేసే రేట్లు కరెక్ట్గానే ఉన్నాయి. ఏదైతే థర్డ్ గ్రేడ్ అంటే అది కొనడానికి ఉండదు, అమ్మకానికి కూడా జరగదు అనేది కొన్ని నేను చెప్తానండి. ఆ బేళను మాత్రం ఏదో అసలు థర్డ్ గ్రేడ్ ఇక్కడ కొంటున్న థర్డ్ గ్రేడ్ కాదు, అది ఇంకా దానికంటే డౌన్ అన్నమాట. వాసన చెప్తాను, అది రైతులు కూడా ఈ వేలం కేంద్రాలకు తీసుకురారండి. అది వేస్ట్ కింద ఉంటది. అదేంటంటే పొలంలో వేసుకుంటే ఎరువుగా పనిచేస్తుంది. ఎందుకంటే మనం ఎరువు వేసి పండించింది మన వాస్తవం ఏంటంటే మీకు పచ్చి రొట్టె ఎరువుల కింద జనుము, జీలగా ఇట్లాంటివి ఇస్తారు కదా, ఇంక్లూడింగ్ దాని అంత పని చేస్తుంది. ఇది కూడా వేస్టేజ్ టొబాకో. అంటే నేను అక్కడ పోయి నేను చూశాను, నేను అక్కడ పోయి డైరెక్ట్ చూడలేదు, కానీ నాకు 7 years ఎక్స్పీరియన్స్ మీద చెప్తున్నాను. ఆ వేస్ట్ పొగాకండి అది ఆ రైతు పొలంలో చల్లుకోవచ్చు. అసలు పొగాకులో పనికిరాందంటూ ఏముండదు, ఎరువుగా యూజ్ అవుతుంది. అట్లాంటి దాన్ని కూడా రైతులు పోగొడుతున్నారు. ఏంటంటే ఇప్పుడు మీరున్నారు, నన్ను అడిగారు, నేను రైతుగా నాది వాస్తవంగా రైతు మెండాలి ఏందనేది చెప్పాలి. అంతేగాని పక్కమటాడు ఏదో చేశాడు, ఈడేదో చేయబట్టలేదు, ఆడేదో చేయట్లేదు, ఎందుకండి ఇవన్నీ? నేను చెప్పేది ఒకటే, ఇప్పుడు ఒక ప్రాసెస్ జరుగుతుంది, కంప్లీట్గా అవ్వనప్పుడు, ఆ వర్క్ నీకు పూర్తిగా అవ్వనప్పుడు నువ్వు తతిమాది ఎందుకు తీసుకోలేదు హామీ ఇచ్చిన మీద అని పట్టుకో. అంతేగాని మధ్యలో ఈ గొడవలు ఏందండి? జరిగే వేలం కేంద్రాల దగ్గరికి వెళ్ళి గొడవలు చేయటం ఏందండి? ఒక్కరోజు ఆయన గొడవ చేస్తే ఒక 400 క్వింటాలు ఒక చిన్న ప్యాసింగ్ సెంటర్లో ఒక 400 క్వింటాలు పొగాకు అమ్మే టైం వేస్ట్ అయినట్టే. అంటే ఇంకో 2-2 రైతులను వేస్ట్ టైం గడిపినట్టు లేదా వేస్ట్ చేసినట్టే నా అభిప్రాయం అది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.